ఓకే. లేదంటే ఫస్ట్ ఇది వేయండి. ఇది వేసిన తర్వాత ఈ 2 వేసి ఇది మూసేసినారంటే ఓకే. మీకు స్టాండర్డ్ ఉంటుంది. గట్టిగా రీసెంట్గా నేను ఉషా XLR DLX మిషన్ తీసుకున్నాను. ఈ వీడియో మొత్తం ఏంటంటే ఈ మిషన్లో ఏమేమి స్టిచ్చెస్ వస్తాయి, ఎలా స్టిచ్ చేయాలి, అన్బాక్సింగ్ దగ్గర నుంచి ప్రతి ఒక్కటి పార్ట్ ఎలా కనెక్ట్ చేసుకోవాలి, ఎలా వాడాలి అనే దాని గురించి ఈ వీడియో ఉంటుందన్నమాట. ఈ మిషన్ కాస్ట్ వచ్చేసి నాకు 15,500 15,500 రూపీస్ కాస్ట్ పడింది. మనం ఇదే మిషన్లో నార్మల్ స్టిచ్ వస్తుంది, పీకో వస్తుంది, శారీ ఫాల్స్ వస్తుంది, ఇంకా కొన్ని డిజైన్స్ కూడా వస్తాయి, రఫిల్స్ అలాంటివి కూడా వస్తాయి. కాకపోతే ఏంటంటే వాటికి మనం ఎక్స్ట్రా పే చేసి పాదం తీసుకోవాలన్నమాట. ఇక్కడ స్టిచ్చింగ్ పాదాలు అనేవి ఉంటాయి. వీళ్ళైతే మనకి బేసిక్గా ఒక 4 ఇస్తారు. ఆ 4 ఏంటంటే ఇప్పుడు మిషన్ మీద మనం నార్మల్గా కుడతాం కదా, అది వస్తుంది. దాని తర్వాత పీకో చేస్తాం కదా, అది కూడా వస్తుంది. శారీ ఫాల్స్ చేసేది అది కూడా వస్తుంది. ఇది కరెంట్ మిషన్ అనమాట. ఇది కరెంట్ ఉంటేనే మనం వర్క్ చేయగలం. నా దగ్గర ఇప్పటివరకు మిషన్ అయితే ఏం లేదు. బిఫోర్ చిన్న మిషన్ ఆన్లైన్లో మనకి 1000 రూపీస్కి ఒక మిషన్ ఉంటుంది కదా, అది తీసుకున్నాను. కొంచెం పెద్ద మిషన్ తీసుకోవడం కాస్ట్ ఎక్కువ పెట్టి అంటే ఇదే ఫస్ట్ టైం. ఇప్పుడు మనం బాబిన్కి దారం ఎలా ఎక్కాలో చూద్దాం. దీనికి జస్ట్ ఇలా అనుకొని బాబిన్ పట్టుకొని కొద్దిగా చేతోటి తిప్పుకొని ఓకే. దీన్ని ఇలా ప్రెస్ చేసి ఇది ఇటు సైడ్ దవ్వాలి. అంటే రాదు, ఇటు సైడ్ కనాలా, అటు సైడ్ కనాలి. దీని దగ్గర తాకాలి. ఇప్పుడు ఇది చెప్తే ఇక్కడ రన్ అవుతుంది, ఇక్కడ అవుతుంది రన్. ఇక్కడ రన్ కాకూడదు అనుకుంటే ఈ వీల్ ఉంది కనాలి ముందుకంటే ఇది ఒక్కటే రన్ అవుతుంది. ఇది ఇలా పెట్టేసి ఇందులో నుంచి ఇలా బయటికి కనాలి. ఈ గ్యాప్లో నుంచి ఇలా అంతే. ఓకే. తర్వాత ఇందులో పెట్టేటప్పుడు ప్రెస్ గట్టి చేయాలి, టిక్కన్ సౌండ్ రావాలి. ఓకే. ఇది ఫస్ట్. సెకండ్ తాడుకి వచ్చి ఇక్కడ ఆగేసి ఈ వీలు ముందుకి ఇట్లా తిప్పుకున్నామంటే ఇలా వస్తుంది పైకి. ఒకవేళ పైకి ఉందంటే ఏం అవసరం లేదు, పైకి కింద ఉందనుకో ముందుకు తిప్పుకోవాలి, పైకి అనుకోవాలి. వీలు కిందకి వచ్చింది తిప్పుకుంటే దీనిలోకి మనకు అర్థమవుతుంది. ఇందులో నుంచి ఇందులోకి ఇట్లా బయటికి మళ్ళీ యూటర్న్ రైట్ నుంచి లెఫ్ట్కి మళ్ళీ స్ట్రైట్ కిందికి రావాలి. ఇందులో ఒకటి అనుకొని తర్వాత సైడ్ ఉక్కులేకి ఇక్కడ ఉక్కు ఉంది కదా, ఇలా అని ఇక్కడ ఒకటి ఉంటుంది అంత అనుకొని ఈ పాదం కిందికి దించి ఇది కరెక్ట్ కిందికని ఇది ముందుకనాలి. ముందుకని ఏలు ఇలా పట్టుకొని ఈ బటన్ వెళ్తే దారం పట్టుకొని దీని కింద నుంచి దీనిలోకి ఇలా అనుకుంటే ఆటోమేటిక్గా దారం వెనకాలకి ఎక్కేస్తుంది. వాళ్ళకి అంటే ఇది కొద్దిగా తక్కువ, ఈ మిడిల్ పాయింట్లో పెట్టుకోవాలి. ఈ మిడిల్ పాయింట్లో ఇది సి అనేది మిడిల్ పాయింట్. ఈ 3 ఉన్నాయి కదా, మూడిట్లో ఇది పెట్టుకుంటే ఇది వెనకాల అనేది మన సైడ్ ముందుకి నా వైపు ముందుకన్నా అంటే కిందికి వచ్చేస్తుంది. మళ్ళీ పెట్టేటప్పుడు సేమ్ ఈ రాడ్ అనేది కరెక్ట్ ఇలా పట్టుకొని ఈ బ్లాక్ కలర్ కిందికి దించితే అయిపోయాయి, కరెక్ట్ సెట్ అవుతుంది. సైడ్ వెనకాల నుంచి ఇలా కిందికి దారం ఇందులో నుంచి వెనక్కి అనుకోవాలి. వైట్ వచ్చి ఉంటుంది. ఫాల్ వేసుకుంటారు కదా, చీర కింద వేస్తారు కదా, అక్కడ మనం లెంత్ ఇంత పెట్టుకోవాలి. గ్యాప్ పెట్టుకొని స్టార్టింగ్ రన్ చేసుకున్నప్పుడు చేతోటి ఒకసారి అనుకొని వీళ్ళతో చేతి ఒకసారి అనుకొని నాతో పట్టుకుంటే అయిపోయింది.
ఇది కంపల్సరీగా సీలో ఇది ఉంచాలి. సీలోనే ఉండాలి. ఇది సీలో కొద్దిగా ఇక్కడ మనం లెంత్ కావాలంటే కొద్దిగా పెంచుకోవచ్చు. అంతే. ఇక్కడ మనకి ఏబిసి అనే సర్కిల్ 1 2 3 4 అనే సర్కిల్ ఉంది కదా. ఇప్పుడు 2.5 అనేది స్టాండర్డ్గా మనం మ్యాక్సిమం అన్నిటికీ అదే వాడుకోవచ్చు. ఈ ఏబిసి అనే సర్కిల్ ఏంటంటే మనం కుట్టేదాన్ని బట్టి చేంజ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ వేసాం. ఇప్పుడు సేమ్ మళ్ళీ ఇక్కడ కూడా వేస్తాం అంతే. కింద ఇక్కడ వేసేటప్పుడు ఏమంటే కరెక్ట్ దీని ఎడ్జ్కి ఉండాలి బట్ట. దీనికి ఎడ్జ్కి రావాలంతే, లైన్కి, దాని లైన్కి. స్టార్టింగ్ ఏదైనా సరే మనం చేసేటప్పుడు దారం పట్టుకొని వెనకాల ఒకసారి చేతితో అనుకోవాలి. ఓకే. మనం ఇప్పుడు శారీ ఫాల్స్ కుడుతున్నాం కాబట్టి ఖచ్చితంగా నార్మల్ పాదం తీసేసి శారీ ఫాల్స్ ఉన్న పాదం పెట్టాలి. ఇంకొకటి అక్కడ ఏబిసిలో సి పైన 3 లైన్స్ ఉంటాయి అన్నమాట. ఆ మిడిల్ లైన్ దగ్గర మనం ఆ బ్లాక్ డాట్కి కరెక్ట్గా ఉండేలాగా పెట్టుకోవాలి. దారం ఫ్రీగా రావాలి కొద్దిగా మనకి బయటికి తీసేటప్పుడు. ఇది ఫాల్ వేసేటప్పుడు ఇది పెట్టుకుంటారు. ఇది ఇందులో సిలో ఇది మా మధ్య 3 లైన్స్లో మధ్య లైన్. ఇది సెకండ్ లెంత్, సెకండ్ పడతారు ఈ ఫుట్. మనకు మామూలుగా పీకో అంటారు, పీకో రౌండ్గా అది వేసుకునేటప్పుడు ఇది పెట్టుకోవాలి. సేమ్ అంతే. ఏ దానికైనా తీసేటప్పుడు దీన్ని ముందుకే అనాలి. రౌండ్ ఉంది కాబట్టి పీకో. ఓకే. క్లాత్ సైడ్ ఉంటుంది కదా, అది లోపలికి బట్ట పెడితే లోపలికి పోతుంది అది బట్ట. ఇది నార్మల్ పాలు. ఇప్పుడు ఈ ఎడ్జెస్ ఉన్నాయి కదా, వీటిని లోపల కుట్టేది ఇది, ఈ ఫుట్ అది. ఇది సి పెట్టుకోవాలి, కంప్లీట్ సి. పీకోకి కంప్లీట్ సి పెట్టుకోవాలి. సి పెట్టుకొని స్టార్టింగ్ మళ్ళీ ఒకసారి చేతోటి అనుకొని దారం వదిలేసి దీన్ని హోల్డ్ చేసి ఇట్లా పట్టుకున్నామంటే చాలు. ఇలా హోల్డ్ చేసి పట్టుకొని ఇంత చిన్నగా తొక్కకుండా ఇటు వచ్చినప్పుడు ఏం చేయాలంటే ఈ వీల్ని ముందుకి ఎనికి అంటే ఇట్లా ఫ్రీ వస్తుంది. రౌండ్గా వస్తుంది నీట్గా. అంటే నార్మల్ కుట్టు. అప్పుడు ఫుట్ ఇది పెట్టుకోవాలి. ఇది ఓన్లీ రౌండ్కి ఒకటే పనికి వస్తుంది. ఇది ఈ ఫుట్ స్ట్రైట్ కుట్టు. ఒకసారి అనుకొని మనం రన్ చేసుకుంటాం. ఇప్పుడు మనం నార్మల్ స్టిచ్ చేస్తున్నాం కాబట్టి ఏబిసి వీల్లో బ్లాక్ డాట్కి ఏకి కరెక్ట్గా ఉండాలి పొజిషన్. 3 కావాలంటే 3, 4 మనం ఎడ్జెస్ కుట్టేటప్పుడు లాస్ట్కి వచ్చిన తర్వాత రఫ్ చేయాలంటే ఈ బటన్ యూజ్ చేసి రఫ్ చేసుకోవచ్చు. ఈ డిజైన్స్ కూడా వేసుకోవచ్చు దాంట్లోనే. ఇదే ఫుట్టే పెట్టుకోవచ్చు. డి పెట్టినప్పుడు డి ఇది ఇలా వస్తుంది డీకి. ఈ కాలంలో మళ్ళీ ఎఫ్ వీల్ని ఎప్పటికైనా బ్యాక్ అనేది అసలు జీ. ఇది మనకి నార్మల్ పాదం అంటే నార్మల్ స్టిచ్ చేస్తాం కదా, అదే పాదం యూజ్ చేసుకొని కొన్ని డిఫరెంట్ డిజైన్ ఉన్న స్టిచ్చెస్ కూడా కుట్టుకోవచ్చు. ఈ రకాలనే వేసుకోవచ్చు ఇదే ఫుట్తోనే.
నార్మల్ ఫుట్లోనే చేసుకోవచ్చు ఏదైనా డిజైన్స్కి ఇట్లా దీని స్టెప్ పక్కన స్టెప్ వేసి నీట్గా ఏదైనా దానికన్నా కూడా వేసుకోవచ్చు. దీనిపైన కూడా వేసుకొని ఇంకా కూడా పనికొస్తుంది ఉన్నాయి కదా. కింది కుట్లు రావాలన్నప్పుడు కంప్లీట్ ఇది పెట్టుకోవాలి, ఎస్ఎస్ పెట్టుకోవాలి. ఈ కింది కుట్లు ఇవి ఉన్నాయి కదా, ఇంకా ఈ కుట్లు రావాలన్నప్పుడు ఇందులో పెట్టుకోవాలి, ఎస్ఎస్లో పెట్టుకోవాలి. డబల్ పడుతుంది కుట్టు. అదే ఇక్కడ జీలో పెట్టాం కాబట్టి జీ వస్తుంది. ఇది వస్తుంది. థ్రెడ్ ఇప్పుడు ఏదన్నా సారది జీన్స్ ప్యాంట్ ఏమైనా చినిపోయింది అనుకో, దాన్ని కుట్టేసుకోవచ్చు నీట్గా. ఇది ఎస్ఎస్లో పెట్టుకుంటే కిందిది వస్తుంది. ఇక్కడ ఇదైతే ఎస్ఎస్లో పెట్టాలి. ఏబి రెండు ఒకటే, ఇది కూడా అంతే, ఏబి రెండు ఒకటే. ఇప్పటి వరకు చూపించారు కదా డిజైన్ స్టిచెస్, అవనేవి ఒకవేళ ఈ జరీ దారంతో వస్తాయా లేదా చెక్ చేద్దామని నేను అడిగితే వాళ్ళు చూపిస్తున్నారు. వాళ్ళు కుట్టినప్పుడు ఏదో అలా వచ్చాయి, కానీ మళ్ళీ నేను ట్రై చేసినప్పుడు అయితే నాకు సరిగా రాలేదు. అప్పుడు వాళ్ళు కుట్టినప్పుడు కూడా మరీ అంత నీట్గా క్లీన్గా అయితే అనిపించలేదు. మేబీ నా దారం పాతదో లేకపోతే ఎందుకో తెలియదు, కానీ అంత మంచిగా అనిపించలేదు. కానీ నార్మల్ దారంతో అయితే ఆ డిజైన్ స్టిచెస్ అన్నీ పర్లేదు, బాగానే కనిపించాయి. ఇలాంటి డిజైన్ ప్యాటర్న్స్ అన్నీ కూడా ఈ మిషన్లోనే కుట్టుకోవచ్చంట. కానీ వీటికి వేరే పాదం, అంటే ఇప్పుడు మన దగ్గర ఉన్న 4 పాదాలు కాకుండా వేరే పాదాలు అమౌంట్ పెట్టి తీసుకొని ఇవి మనం ట్రై చేసుకోవచ్చు. పైపింగ్ చేసి మనం ఇట్లా పెట్టేసి మధ్యలో పైపింగ్ కూడా తాడేది ఫ్లవర్ లాగా చేసి సైడ్కి డిజైన్ ఫుట్స్ ఫుట్ జీన్స్ ప్యాంట్ రఫ్ చేయొచ్చు. ఏదైనా ఏముండదు, దారం ఉండకూడదు. పైన కింది దారం తీసేసి ఇవి రెండు ఉన్నాయి కదా బ్లాక్ కలర్, ఈ రెండు అనేసి మిడిల్ పాయింట్ పట్టుకొని మనం లాగినామంటే ఇటు వచ్చేస్తుంది. ఏదైనా డస్ట్ ఉన్నా కూడా ఇక్కడ క్లీన్ చేసుకోవచ్చు. మీరు ఆయిల్ వేయాలనుకున్నప్పుడు కూడా ఇక్కడే వేయాలి ఆయిల్, దాని మీద దీంట్లోనే ఇక్కడే. అది తీసేయకుండా ఏం కాదు కదా, ఏది ఆయిల్ వేసేటప్పుడు ఇక్కడ కూడా రావాలన్నప్పుడు ఇక్కడ ఆయిల్ వేస్తే అయిపోయి. ఈ లింకులు ముందరికి రావాలి, ఈ రెండు ముందుకు రావాలి. ఇలా పెట్టేసి ఇక్కడ నుంచి ఇది ఫస్ట్ లాగ్ చేయాలా, కంపల్సరీ లాగ్. టిక్కన్ సౌండ్ వచ్చింది, మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడ. ఒకవేళ ఇది ఇట్టా వచ్చింది అంటే ఇట్ట కూడా వస్తుంది, కానీ లాక్ పడదు. నీకు షటిల్ పడిందేమో అనుకొని నువ్వు రన్ చేసినావు అనుకో, షటిల్కి నీకు డ్యామేజ్ అవుతుంది. కాబట్టి పైనుంచే అలా దీనికి లాక్ పైనుంచే వస్తుంది సౌండ్, టిక్కన్ వస్తుంది. అలా ఇది కూడా అంతే. ఇది ఒకవేళ చేయడానికి ఇతరు పోయినప్పుడు పండ్లు ముందుకు పోవు, నీకు అర్థం కాదు. అప్పుడు ఏం పోతలేదు అనుకుంటాం మనం. అప్పుడు మళ్ళీ దీన్ని ముందుకని ఇలా అంటే అయిపోయాయి. ఇలా అని ఒకసారి వీళ్ళు తిప్పినామంటే పైకి వచ్చేస్తాయి, వీళ్ళు తిరుగుతాయి. ఓకే, ఒకసారి వెనక్కనండి, అది సైడ్కి అంతే. ఓకే, ఇవన్నీ కిందకి వెళ్ళిపోతాయి, నీకు పైకి రావట్లేదు ఇప్పుడు. మళ్ళీ ముందుకని ఏంటంటే పైకి వస్తుంది, పైకి వచ్చినాయి. తర్వాత ఇది తీసేయాలి, ఈ మధ్యలో పట్టుకొని ఏదైనా డస్ట్ ఉన్నా క్లీన్ చేసుకోవచ్చు. మళ్ళీ మీరు పెట్టాలన్నప్పుడు సి ఆపోజిట్లో ఉండాలి. ఈ వీలు ఇటు తిప్పుకోవాలి. ఓకే, వీలు తిప్పితే ఇలా వస్తుంది. ఇప్పుడు కరెక్ట్ ఆపోజిట్, ఇది ఇంతే కిందకు ఉండాలి కదా, దానికి ఆపోజిట్.
ఓకే. కూర్చుని లేదు, ఇక్కడ లేచింది కదా, కరెక్ట్ లెంత్ ఇటు ఉండాలి. అటు అటు ఉండాలి, అట్లా అటు ఉండాలి, అటు ఇప్పుడు ఇప్పుడు ఉండేది కరెక్ట్ అలా. ఇది పైకి అది పైకి రావాలి. కదులుతుంది కదా సైడ్. పెట్టండి. మనం కుట్టేటప్పుడు ఇది కూడా ఇక్కడే ఉండాలి. అక్కడే ఉండాలి. ఇదే మిషన్ యూస్ చేసుకొని మనం కాజాలు కూడా వేసుకోవచ్చు. ఆ లోపల నుంచి కింది నుంచి వెనక్కి స్టార్టింగ్ పాయింట్ ఉంది కదా, ఇది మొత్తం ఇది ఇక్కడ సెలెక్టర్లో A1 ఇది 0.5 ఇందులో ఉండాలి. బటన్ హోల్ వేసేటప్పుడు ఇది 1. స్టార్టింగ్ దారాలు పట్టుకొని ఒకసారి తిప్పితే కింద రన్ చేయాలంతే. ఇక్కడ మనకు 1 2 3 వచ్చింది, ఇక్కడ ఇంకొకటి 2 వరకు రావాలి. స్టాప్. మళ్ళీ ఎంబడే 2 పెట్టుకోవాలి, కొత్తది అంతే. మళ్ళీ 3 ఎనిపోతుంది. మనం ఎక్కడైతే స్టార్ట్ చేసామో అక్కడ వరకు ఆపుకోవాలి. మళ్ళీ ఇక్కడ వరకు మళ్ళీ 4 పెద్దవి పెట్టినాం కదా, అంతే. కట్ చేసుకోవచ్చు. దీంట్లో చెక్కిట ముందు కన్నా అంటే షార్ప్ ఉంటుంది, చెక్కిట ముందు కంటే అయిపోయింది వరకు బటన్ హోల్. ఓకే. వన్ 0.5 3 వరకు ఆపిన. ఇప్పుడు నేను రెడ్ డాట్లో థర్డ్ డాట్ వరకు ఆపిన. ఇప్పుడు మళ్ళీ సెకండ్ పెట్టిన, అంతే. ఎక్కువ వేయకూడదు దీనికి. మళ్ళీ 3 పెట్టిన, మళ్ళీ వెనక్కి వెళ్తుంది. మనం ఏడైతే స్టార్టింగ్ పెట్టినామో ఆడ వరకు చూసుకొని స్టాప్. మళ్ళీ 4 అయిపోయి. డస్ట్ ఉంటే క్లీన్ చేసుకోవడానికి సూదులు ఇవి. ఇది ఫ్లాట్ ఉంటుంది, రౌండ్ ఉంటుంది. బ్యాక్ సైడ్ పోవాలి, ఫ్లాట్ బ్యాక్ సైడ్. ముందర రౌండ్ ఉంటుంది అంతే. చేతితోనే టైట్ చేస్తే అయిపోయాయి, ఫుల్ టైట్. ఓకే. ఫ్లాట్ ఉన్నది వెనక్కి, రౌండ్ ఉన్నది ముందుకి. దీనిపైన వాడతారు. 14 వాడచ్చు, 16 వాడచ్చు. ఓకే. ఇది మిషన్తో పాటు మనకి సిజర్ అలాగే దారం బాక్స్ ఒకటి వచ్చింది. దీంతో 4 బాబిన్స్ వస్తాయి మనకి కింద పెట్టుకోవడానికి. ఇదొకటి, ఇవి వచ్చేసి బటన్స్, ఇది థ్రెడ్స్ అది కట్ చేసుకోవడానికి బటన్స్. ఇవి మనం స్టిచ్చెస్ మార్చుకోవడానికి ఇచ్చిన 4 పాదాలు అనమాట. దాంతోపాటు నీడిల్స్ ఇచ్చినారు కొన్ని. ఇది మనం కాజాలు కుట్టేదానికి వాడతాము. ఇది వచ్చేసి స్క్రూలు, మిషన్ యొక్క స్క్రూలు తీసేదానికి. ఇవి 3 ఆల్రెడీ చూసినాం కదా, పీకోకు, నార్మల్ స్టిచ్కి ఒకటి, ఫాల్స్కి ఇంకొకటి. ఇప్పటి వరకు అయితే మన ఛానల్లో ఓన్లీ ముగ్గుల వీడియోలు మాత్రమే వచ్చాయి. ఇప్పటి నుంచి స్టిచ్చింగ్ వీడియోస్ కూడా అప్లోడ్ చేద్దాం అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.